చేసుకుందాం. మా సృష్టికర్త అయిన మా దేవ, ఈ లోకంలో దావీదు మహారాజుని బట్టి నీకు వందనాలు. దావీదు తన మహారాజుగా అవ్వకముందు ఎన్నోసార్లు ప్రాణాపాయం గుండా తన సొంత మామైన సౌలు చేత తరుములాడుతున్నప్పుడు ప్రాణాపాయం గుండా జీపు అరణ్యంలోనూ, అదుల్లాహం గుహలోను, ఇంకా కొండల్లోనూ గుహల్లోనూ దాక్కొని మీరు ప్రభా అతను మహారాజుగా చేశారు. ఆయన ఆ విధంగా మరణపు కష్టాల్లో ఉన్నప్పుడు నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మీరు తన ప్రభా మరణపు తురులలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభా మీరు ఆయన ప్రార్థన విని తన ఆలయంలో ప్రభా దేవతని ప్రార్థన అంగీకరించి ఆయన మొర విన్నారు. మీరు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మిమ్మల్ని చంపాలనుకున్నారో, ఏ విధంగా మీరు ప్రభా సిలువ వేయబడ్డారో అది ధ్యానించుకొని నీ సిలువ మార్గము, నీ ఇరుకు మార్గము, ప్రార్థనా మార్గము మాకు నేర్పించుతున్న విధానం బట్టి కొన్నాళ్ళు ఈ శ్రమలు ఎన్నతగినవి కావు. ఈ శ్రమల్లో, ఈ ప్రాణాపాయాల్లో, ఈ కష్టాల్లో ఎట్లా ప్రార్థించాలో మాకు నేర్పించండి ప్రభా, మాకు నేర్పించండి, నాకు నేర్పించండి, మాతో మాట్లాడండి. ఈ శ్రమల గుండా మేము వెళ్ళినప్పుడు ప్రభా దేవతండి, ఈ మరణ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఈ శిలువ మార్గం గుండా వెళ్తున్నప్పుడు ప్రభా ఈ లోకంలో మాకు కన్నీటి ప్రార్థన నేర్పించండి. ఆచారమైన ప్రార్థన కాకుండా నిజమైన వేదనతో కూడిన ప్రార్థన, భారంతో కూడిన ప్రార్థన, శ్రమల్లో నుంచి వచ్చిన ప్రార్థన, మరణపు టూరులలో నుండి వచ్చిన ప్రార్థన మాకు నేర్పించమని వేడుకుంటూ, మీ సహాయం కోరుకుంటూ మాతో మాట్లాడమని దావీదు ఎట్లా నీ సన్నిధిలో ప్రార్థించాడో, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మీరు శరీరీతిగా ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థించారో అట్లా మేము ప్రార్థించడానికి మాకు నేర్పించమని, నీ సంఘానికి, నీ ప్రజలమైన మాకు ప్రార్థన యొక్క జీవితం దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన సమర్పించుకొంచున్నాం తండ్రి. దావీదు జీవితము ఒక అద్భుతమైన జీవితం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము ఒక పరిశుద్ధమైన జీవితము. అది మనం ధ్యానించాలి, దేవుని బిడ్డమైన మనం. అట్లా మన జీవితం కూడా, మన ఆత్మీయ జీవితము, మన యొక్క క్రైస్తవ జీవితము, మన ప్రార్థనా జీవితం ఆ విధంగా కట్టుకోగలము. లేకపోతే లోకానుసారంగా ఇతరుల వలె మనం జీవిస్తాం. ఆచారంగా మన భక్తి ఆచారంగా ఉండకూడదు. మన భక్తి ప్రాక్టికల్ లైఫ్గా ఉండాలి. అంటే అనుభవపూర్వకమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ఈ లోక జీవితము. దేవదూతలకు ఇలాంటి జీవితం ఉండదు. దేవదూతలకు కన్నీళ్ళు ఉండదు. దేవదూతలకు శ్రమలు ఉండవు. ప్రతి ఒక్కరు ఈ లోకంలో పుట్టిన మానవుడికి, ముఖ్యంగా దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, వేదనలు వస్తాయి. దావీదు తన జీవితంలో సౌలుకి హాని చేశాడా, ఉపకారం చేశాడా? ఉపకారం చేశాడు కదా. ఒకనొకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిష్తీయులు ఆ గొల్యాతు రాజు ఏం చేశాడు? సవాల్ చేశాడు. గొల్యాతు చేతుల నుండి తప్పించాడు కదా దావీదు, సహకారం చేశాడు. ఇంకొకటి, దావీదు ఎందుకు తరుముతున్నాడంటే సౌలు అసూయ చేత తరుముతున్నాడు. అసూయ ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నేనే చిరకాలం రాజుగా ఉండాలనుకున్నాడు సౌలు. దేవుడు ఉంచుతాడు, నన్ను ఆజ్ఞాతిక్రమించాడు. అందువలన దేవుడు యొక్క అభిషేకం పోయింది. అయితే సౌలు తప్పిపోయాడు. సౌలు ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఎందుకు తప్పిపోయాడంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క రాజ్యత్వం నుండి మానవుల యొక్క రాజ్యంలోనికి రావాలని అనుకున్నారు, వారి హృదయానుసారమైన వాణ్ణి. అందువల్లనే సౌలు తప్పిపోయాడు. శరీర సంబంధమైన జీవితము దేవుని మనసును నెరవేర్చదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చదు. అందువలన సౌలు తప్పిపోయాడు. అయితే కడపటివాడు, అన్నదమ్ముల చేత తృణీకరింపబడినవాడు, కనిష్ఠుడు, గొర్రెలు కాసుకున్నవాడు దావీదుని దేవుడు అభిషేకించి సమూయేలు ద్వారా రాజుగా చేయాలని మొట్టమొదట ఆ ఫిలిష్తీయుల చేతుల నుండి తప్పించబడ్డాడు. తప్పించబడిన తర్వాత ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలు, స్త్రీలు దావీదు వేల కొలదిను, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని పాట పాడుతున్నప్పుడు ఏమైంది? అసూయ పడ్డాడు. ఒక్క అసూయ ఏమైంది? సౌలు నాశనానికి అయిపోయింది. రాజ్యం పోయింది, పిల్లలు పోయారు, తాను కూడా అసూయ పడకూడదు. అసూయ చాలా భయంకరమైనది. అందువలన మనము ఈ లోకంలో ఎట్లా జీవిస్తున్నాం? దావీదు ఆ విధంగా తరుముతున్నప్పుడు ఎన్నిసార్లు తరిమాడు? దావీదుని ఎన్నిసార్లు తరిమాడు?
3 సార్లు తరిమాడు. చూడండి ఎక్కడెక్కడ తరిమాడు చూద్దాం. ఎక్కడెక్కడ తరిమాడు చూద్దాం. చూడండి 18వ అధ్యాయము 11వ వచనం చదవండి అమ్మా. చదవండి అన్న. మళ్ళీ 12వ వచనం అమ్మా. ఇక్కడ దావీదు అభిషేకించబడిన తర్వాత సౌలు ఆ విధంగా స్త్రీలు పాడుతున్నప్పుడు ఆ విధంగా గాన ప్రతిగానం చేసినప్పుడు అసూయపడి దావీదుని ఎట్లానే చంపేస్తే నా రాజ్యము సురక్షితంగా ఉంటుంది, నేను తర్వాత నా జీవితాంతం రాజుగా ఉండగలను, తర్వాత నా పిల్లలు ఉంటారు అనుకున్నాడు. కానీ మన తలంపులు దేవుని తలంపులు వంటివి కావు. దేవుడు తన చిత్తంలో తాను ఎవరినైతే అభిషేకించాలనుకున్నాడో అట్లా తీసుకొచ్చాడు. ఏలి పిల్లలు మందిరంలో పద్యాలు చేయాలి, కానీ సమూయేలు దేవుడు అభిషేకించాడు. అలాగే సౌలు జీవితాంతం ఉండాలనుకున్నాడు, కానీ దేవుడు దావీదుని అభిషేకించాడు. దావీదు ఎందుకంటే దేవుడు హృదయానుసారుడు. ఇంకోటి ఏంటంటే దేవునికి ఏం చెప్తే చేస్తాడు. దేవుడి చిత్తం నీ చిత్తం చేయట. కీర్తన 40 అధ్యాయం చదవమ్మా. కీర్తన 40 అధ్యాయం చాలా ఇష్టమైంది. కీర్తన 40 మా ఇంటికి వచ్చినప్పుడల్లా మార్చిన ఇదే చదివేవాడు. ఒకరోజు మెసేజ్ చెప్పండి, పెద్ద మెసేజ్ ఇచ్చాడు 2 గంటలు 40 అధ్యాయం లేదా మా ఇంటికి వచ్చి. కోరా కుమార్ దావీదు కీర్తన. నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము అంటూ నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలో ఉన్నది. అది ఆయన చిత్తము చేయడానికి దావీదు పని కట్టుకున్నాడు. ఆయన స్వచ్ఛత్తము చేయలే, అందుకే దేవుని హృదయానుసారుడు అయ్యాడు. అయితే సౌలు తరుముతున్నాడు. ఇలా తరుముతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకు ఎక్కడికి వెళ్ళాడు. చూడండి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఇంకొకసారి ప్రాణం పాయకుండా మీ సొంత భార్య మీకా ఏం చేసింది, కిటికీ గుండా తెప్పించింది. 19వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం పెట్టుకోండి. తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మెగబొచ్చును తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకున్నట్టుగా దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాడు. దావీదును చూసినప్పుడు సౌలు దూతలను పంపి నేను అతను చంపినట్లుగా మంచంలో అతను తీసుకుంటానని వార్త. అది కాదమ్మా 19వ అధ్యాయం 11 ఉదయమున అతన్ని చంపబడినని దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య మీకాలు ఈ రాత్రి నీ ప్రాణం నీవు దక్కించుకుంటునే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని ప్రాణమును అరచేతిలో పట్టుకొని తప్పించుకొని పోయాడు. ఎందుకు ప్రాణం అరచేతిలో పట్టుకున్నాడు? సౌలు ఇశ్రాయేలు రాజు తలంచుకుంటే దావీదు ప్రాణం తీయడానికి 2 నిమిషాలు 2 సెకండ్లో తీసేస్తాడు. అయితే అలాంటి టైంలో దావీదు ఏం చేశాడు, తప్పించుకొని పారిపోయి ఎక్కడికి వెళ్ళాడు? 18వ చదువమ్మా. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చాడు. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ప్రవక్త ప్రార్థన చేస్తాడు. ప్రవక్త ఏం చేస్తాడు? కాపాడుతాడు మన కొరకు. అర్థమైందండి? ఎక్కడ పడితే వెళ్ళే చాలామంది ఇలాంటి టైంలో వెళ్ళకుండా ఏం చేస్తాడు, దావీదు మనసు కాకుండా సౌలు లాంటి ఇంకో మనసు ఉందనుకోండి, ఇశ్రాయేల్ రాజ్యం 2 రాజ్యం చేసి ఒక రాజ్యానికి సౌలును ఒక రాజ్యానికి దావీదు అయిపోతాడు. అలా చేయలే. ఎక్కడికి వెళ్ళాడు? రామాలో దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్నాడు. ఎవరు? సమూయేలు కూడా తప్పించుకొని వచ్చేసాడు భయంతో. నేను అభిషేకించాను,
అభిషేకించమైన సౌలు దురాత్మ వచ్చింది అని చింతిస్తున్నాడు. రామాలో ఉండి సమూయేలు ప్రార్థిస్తున్నాడు. సమూయేలు అంటే అర్థం ఏంటి? ప్రార్థనాపరుడు. సమూయేలు ప్రార్థనకి ప్రవక్త. అయితే ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క విధంగా ఉంటారు. మోసే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి నడిపించే వాడు. అలాగే సమూయేలు దేవుని ప్రజల్ని ప్రార్థించడానికి, పరిచర్య చేయడానికి మందిరంలో ఉండి ఆ దీపము నిత్యము ఆ దీపం ఆరిపోకుండా కాపాడడానికి సమూయేలుని దేవుడు లేపాడు. అన్నా ప్రార్థన బట్టి దేవుడు కొంతమంది మనుషులు కావాలి దేవుని పనికి. దానికి మనం ప్రభువుకి అవసరమైన పాత్రగా మనం ఉండాలి. ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి సమూయేలు అని. అప్పుడు దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఇద్దరు కలిసి అడిగలేరు. ఒకవేళ రామాలో ఉంటే తెలిసిపోద్ది రాజుకి. అక్కడి నుండి నయోతికి వచ్చాడు కాపురమన్నాడు. అక్కడి నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? దావీదు అంటున్నాడు యోనాతానుతో, నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడిగాడు. నేనేం పాపం చేశాను? నేనేం తప్పు చేశాను? నీ తండ్రి నన్ను తలుపుతున్నాడు అని తన ప్రాణప్రియుడని యోనాతానుతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా జీవంతోడు, నీ జీవంతో నిజంగా నాకును మరణమునకు అడుగు మాత్రం ఉన్నది. ఎంత ఉందండి? అడిగే ఉంది. ప్రమాణం అడిగే ఉంది దావీదుకి. ప్రాణం ఒక నిమిషంలో చనిపోతాడు. ఆ విధంగా ఉన్నప్పుడు దావీదు యోనాతాను ప్రమాణం చేసుకున్నాడు. ఈ విధంగా తప్పించుకొని ఎక్కడికి వచ్చాడండి? ఎక్కడికి వచ్చాడు చూడండి. ఎక్కడికి వచ్చాడంటే ఈ విధంగా తప్పించుకొని ఎక్కడికి వచ్చాడో చెప్తాను చూడండి. ఎక్కడికి వచ్చాడంటే అరణ్యానికి వచ్చాడు. నా ప్రాణం చూస్తే ముందు అరణ్యానికి వెళ్ళాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? అదుల్లాహంకి వెళ్ళాడు. ఈ విధంగా తిరుగుతున్నాడు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని దావీదు మహారాజు. ఇంకోసారి చూడండి. యోనాతాను సౌలు అతను అడుగుగా ఈట విసిరాడు. అందువలన తన తండ్రి దావీదుని చంపను ఉద్దేశించి కలిగి ఉన్నాడని అప్పుడు యోనాతానికి తెలిసిపోయింది. ఈ విధంగా దావీదు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు చూడండి. 21వ వచనం చదువమ్మా. 21వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దావీదు మళ్ళీ 42వ వచనం చదివితే 42వ వచనంలో 21వ వచనంలో దావీదు మరి బిగ్గరగా ఏడ్చెను. ఎంత బిగ్గరగా ఏడ్చాడో చూడండి. దావీదు ఒక అభిషేకించబడిన వాడు, ఎంతో ధైర్యంతో యోనాతాను గొల్యాతును చంపిన వాడు, ఫిలిష్తీయులకి ఓడించి ఇశ్రాయేలులకు జయమిచ్చిన వాడు ఇప్పుడు తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని ఆ సౌలు చేత తరుములాడుతున్నప్పుడు, సాతాను చేత తరుములాడుతున్నప్పుడు ఆ విధంగా అరణ్యంలోనూ అదోలహాం గుహలోనూ దేవుని ప్రజలతో ప్రవక్త దగ్గరికి అహీమేలెకు దగ్గరికి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. యాజకుడి దగ్గరికి వచ్చాడు. ఈ విధంగా తిరుగులాడుతున్నాడు. ఈ విధంగా ఆయన మహారాజు అవ్వక ముందు ఎన్నో మరణ అపాయాలు గుండా వెళ్ళాడు. ఈ రోజుల్లో చూస్తే చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కదా, జగన్ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రాణాపాయం గుండా పరిగెడుతున్నాడు. ఎందుకు? లాస్ట్ టైం ఆయన చేసిన పొరపాటు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు కాబట్టి ఊరుకుంటాడా చంద్రబాబు నాయుడు? ఊరుకోడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలని. అలాగే సౌలు దావీదుని ఎందుకు తరుముతున్నాడు? ఎవరైనా రాజు అయినప్పుడు, ఎవరైనా సీఎం అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ లీడర్స్ని హింసిస్తారు. ఆ పోరు హింసించేవారు, తర్వాత జైల్లో పెట్టేవారు 70లోని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కూడా చంపుకుంటున్నారు. ఆ విధంగా సౌలు ఆ దినాల్లో వచ్చేసింది ఏసై కయ్యూని స్వభావం. ఈ దినాల్లో కాదు, అది ఇంకా కొనసాగుతుంది ప్రభు వచ్చే వరకు కూడా. ఈ విధంగా దేవుని బిడ్డలు హింసిస్తారు, అనేకమైన కష్టాలు కూడా తీసుకెళ్తారు, మరణాపాయాలు కూడా తీసుకెళ్తాడు. దావీదు ఏడ్చాడు. అహీమేలెకు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏం చేశాడు? అక్కడ కూడా తరుముతూ అక్కడ ఉన్న రొట్టెను, సన్నిధిలో ఉన్న దేవుని రొట్టెను ద్వారా బలపరచబడ్డాడు దావీదు. దేవుని ఇంటిలో వచ్చాడు, దేవుని మనసముకు దగ్గరికి వచ్చాడు. దేవుని మనసముల సన్నిధిలో ఉన్న ఆ రొట్టెల ద్వారా ఏం చేశాడు? బలపరుచుకున్నాడు. యాజకుడు ఇచ్చిన రొట్టెల ద్వారా
ఆ విధంగా బలపరచబడిన తర్వాత 10వ వచనం చదవమ్మా. 21:10. దావీదు ఆ. సౌలునకు భయపడినందున ఆ దినమునే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. ఆకీషు ఎవరు? అన్యుడి రాజు. మనం కూడా ప్రాణాపాయాలు కూడా వెళ్ళినప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి అరచేతిలో పెట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ 2 సార్లు 3 సార్లు చక్కగా వచ్చాడు. అయితే 3వసారి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ వాళ్ళ ఆశ్రమం ఇవ్వలేదు. అక్కడ నిరాశపరిచారు దావీదుని ఆకీషు రాజు. అయితే యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు, ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు బలపరచబడ్డాడు. కానీ దావీదు సౌలు ఎప్పటికైనా నన్ను తరుగుతాడని చెప్పి నిరుత్సాహంతో, అలాగే మానవుల మీద మనకు నిరుత్సాహం వస్తుంది, నిస్పృహలు వస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు ఎట్లా ఆయన శరీరతికి ఉన్నప్పుడు మరణమగునంతగా కన్నీటితో వేదనతో ప్రార్థన చేశారో అది ఆయన గుర్తు చేసుకోవాలి. దావీదుల ఆ దినాల్లో యేసు ప్రభు వారు లాంటి ఆదరించే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాల్లో లేడు. ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ లేదు ఆ దినాల్లో. దేవుడు స్వరం వినబడేది అంతే. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని పరామర్శిస్తాడు, మనల్ని భద్రపరుస్తాడు, మన యొక్క కన్నీటి ప్రార్థన వింటాడు, మనకి సహాయం చేస్తాడు. ఆయన ఎల్లప్పుడూ తోడుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆదరణ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని బలపరిచేవాడు. అలాంటి ఆత్మ మనం కలిగి ఉన్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారు వెడలిపోయిన తర్వాత. అయితే దావీదుకి లేదు అలాంటి ఆత్మ. కీసు దగ్గరికి వెళ్ళాడు, ఆకీషు దగ్గరికి. అక్కడిని వెళ్ళిపోయాడండి. 22:1 వచనం. 22వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము కోనకు తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చేది. మరియు ఇబ్బందులు గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉన్న వారందరూ అతని ఎద్దకు కూడుకొని రాగా అతని వారికి అధిపతి ఆయన. అతని ఎద్దకు ఎక్కువ తక్కువ 400 మంది ఉంచినది. దావీదు ఒక్కడే వెళ్ళిపోయాడు అరణ్యంలో. తినడానికి తిండి లేదు, ఉండడానికి పడుకోవడానికి మళ్ళాగా మంచం లేదు. ఇప్పుడైతే అన్నీ ఉన్నాయి అనుకూలంగా. ఆ దినాల్లో ఏమీ లేదు. నేను విశాఖపట్నంలో నా మీద అసూయ పడ్డారు. అది నాకు ప్రాక్టికల్గా తెలుసు. ఎందుకంటే పెద్ద అసెంబ్లీ 2000 మంది ఉండేవారు. వాళ్ళ దగ్గర నేను 25 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ మార్టిన్ గారు చనిపోయిన తర్వాత, మార్టిన్ గారు ఉన్నంత వరకు నన్ను ఆయన నాకు తండ్రిగా సపోర్ట్ ఉండేవాడు, దైవజనుడిగా. ఎప్పుడైతే ఆయన చనిపోయాడో అక్కడ ప్రజలు అందరూ మంచోలే, విశ్వాసులు అందరూ మంచోలే, పరిశుద్ధులే. శ్యామన్న 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 అనేవారు. అది ఏమైపోయింది? అక్కడ ఉన్న పెద్దలకి, అంటే నేను అంటాను ఎల్డర్స్ పెద్దలు అన్నాం. ఎందుకంటే ఎల్డర్స్ కాదు, దైవజనుడే ఉండాలి మనకి. ఈ ఎల్డర్స్ ఎలాంటి వాళ్ళంటే పడగొట్టే రకాలు, బిల్డర్స్ కాదు వీళ్ళు అసూయపడ్డారు. సంఘమంతా నాకు సపోర్ట్ ఉంది. అక్కడ ఎక్కడి నుంచో వచ్చారు. ఒకడు బర్మా నుంచి వచ్చాడు, ఒకడు ఎలమంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చాడు, ఇంకోటి రిటైర్ అయ్యి వచ్చాడు. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్. నేను ఏదో కట్టలు కుట్టుకొని ఏదో వ్యాపారం చేసుకొని ఏదో వచ్చిన డబ్బులు దేవుని బిడ్డలకు ఇచ్చేవాడిని. అయితే ఆ సంఘంలో ప్రజలు నా పరిచర్య సాక్ష్యం విని నా జీవితాన్ని చూసి వాళ్ళు నన్ను సేవకుడిగా గుర్తించి అక్కడ మార్టిన్ గారు కూడా నన్ను ఇచ్చారు 25 సంవత్సరాలు. కానీ అక్కడ ఉన్న కొంతమంది అసూయపరులు, సౌలు లాంటి వాళ్ళు అసూయపడ్డారు. అప్పుడు నేను లాభం లేదు, నేను తప్పించుకోవాలి ఇక్కడి నుంచి. అంటే ఎలా తప్పించుకోవాలి? సౌలు కూడా తరుముతున్నప్పుడు దావీదు ఏం చేశాడు? సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? దురాత్మ వచ్చినప్పుడు వాయించి ఆయన్ని నెమ్మదిపరిచాడు. అప్పుడు ఎల్డర్స్ రూమ్ ఉండేది, మాకు ఎల్డర్స్ రూమ్ ఉండేది, పరిచారకుల రూమ్ ఉండేది. ఎల్డర్స్ రూమ్ అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, సంఘం సేవకులు, పెద్దలు అక్కడ ప్రార్థనలో ఉంటారు. బయట పరిచారకులు అంటే 50-60 లోపు ఉన్నోళ్ళు వాళ్ళు. ఇంకొకటి యూత్ మందిరంలో పనిచేసే ప్రార్థన. 3 ప్రార్థనలు అయ్యేవి శనివారం అయిపోతుంది. ఆ తర్వాత 9 గంటలకి ఆదివారం పరిచర్య డిసైడ్ అయ్యేవారు. ఆ రోజుల్లో మార్టిన్ గారు ఉన్నప్పుడు చక్కగా జరిగేది. ఎందుకు? దైవజనుడు ఉన్నాడు, భక్సింగ్ గారు ఉన్నారు, ఒక క్రమం ఉండేది. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో 2005 తర్వాత నాకు 95లోనే దేవుడు బయలుపరిచాడు. ఈ విషయాలు, కొన్ని విషయాలు పంచుకున్నాను కూడా. అయితే ఒక్కటి ఏమిటంటే, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు
మీకు శ్రమ. అందుకనే లోకంలోని మనుషులకి పొగిడితే పొంగిపోతాడు. ఫ్లెక్సీ బోర్డులు పెట్టుకొని దేవుని బిడ్డలు దేవుని సంఘంలో అలా ఉండకూడదు. మనం తగ్గాలి, ప్రభువు ఎచ్చాలి, ప్రభువుని చూపించాలి. అప్పుడు ఈ విషయం కూడా చెప్పా 95లో మార్టిన్ గారికి. పలానా పరిస్థితుల ద్వారా ఇక్కడ దేవుడు మహింపరచబడాలి అని చెప్తే ఆయన ఒప్పుకున్నాడు. అది కూడా చెప్పాడు కూడా. అయితే అయిపోయింది, చూశాను. అప్పుడు నేనేం చేశాను, చూశాను వాళ్ళ పరిస్థితి. 2 సంవత్సరంలో తెలిసిపోయింది. 23 డిసెంబర్ మార్టిన్ గారు చనిపోయారు. నాకు సంవత్సరంలో తెలిసిపోయింది వాళ్ళ రంగు అంతా బయటపడిపోయింది. ఎందుకంటే అంతవరకు వీళ్ళు బానిసలుగా ఉండేవారు మార్టిన్ గారి కాళ్ళ దగ్గర, సేవకుడి దగ్గర. ఎప్పుడైతే లేరో సేవకుడు లేడు 3 సంవత్సరాలు అక్కడ. 2007లోనో 2006లో సేవకుడు వచ్చాడు తిరుపతి నుంచి, అనంతపురం నుంచి. తిరుపతి నుంచి వచ్చాడు. ఎవరు? విక్టర్ డేవిడ్. మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రాణాపాయం నుండి ఎట్లా తప్పించబడాలని నేను చూశాను. 2000 అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చాను. ఈ సాలెంలో ఎక్కడో దగ్గర ఏదో బ్రాంచ్లో సేవ చేసుకుందాం, లేకపోతే సాలెంలో హెడ్ క్వార్టర్స్లో పుట్టి పెరిగాను 20 సంవత్సరాలు. అప్పటికి నాకు 25 సంవత్సరాలు అయింది. అప్పటికి 45 సంవత్సరాలు. ఇంకో 15 సంవత్సరాలు ఉంటే వెళ్ళిపోతా ప్రభు దగ్గరికి అని డిసైడ్ అయిపోయా. అప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారని వాళ్ళు అసూయపడ్డారు. అసూయపడి ఏం చేశారంటే జీటీ గారికి, ఫిలిప్ గారికి చెప్పారు, శామ్ని ట్రాన్స్ఫర్ ఎక్కడికైనా పోస్ట్ పోన్ చేయండి, ఇక్కడ సాలెంలో ఉంటే వాళ్ళు పప్పులు ఉడకమని. నాకు తెలియదు ఆ విషయం. ఫోన్లు ఉంటాయి కదా, ల్యాండ్లైన్ ఫోన్లు చేశారు. అప్పుడు నాకు తెలిసింది. నాకు చెప్పలే వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే దావీదుని వీటితో తరుముతానని చౌలు చెప్పాడు ముందే. సాతాను కూడా చెప్పదు, అడు గర్జించి సింహలే తిరుగులాడతాడు. దుష్టుడు కూడా మనల్ని సోదరులో తీసుకొస్తాడు, సోదకుడు వాడు. అప్పుడు వెంటనే తెలిసిపోయింది నాకు, నేను ఇక్కడ ఉంటే వీడికి అడ్డుగా ఉన్నాను. వీరి దారి వేరు, నా దారి పరలోక దారి, వీరి దారి ఈ లోక దారి అని ఏం చేసి సైలెంట్గా ఎలక్ట్రస్ రూమ్లో కూర్చోబెట్టి నేను ఎబ్రోన్కి వెళ్ళిపోతానన్నా. ఎందుకు వాళ్ళు కూడా ఎబ్రోన్కి దారి చూపించారు నాకు. అప్పుడు ఎబ్రోన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే మనం ఏం చేస్తాము, ఒక సైడ్ తరుముతుంటే ఇంకో సైడ్కి వెళ్ళిపోవాలి మనం. ఈ లోకము మనది కాదు. యేసుప్రభు వారు కూడా యోధాపట్నానికి వెళ్ళాడు, యెరూషలేంకి వెళ్ళాడు. అక్కడ వాళ్ళు ఏం చేశారు ఆయన ఏం చేశారండి? ఆయన ఏం చేశారు అంటే ఆయనంత వాళ్ళం కాదు, దావీదు లాంటి అంత వాళ్ళం కాదు. కానీ మనకి యేసుప్రభు వారు చూపించిన మార్గమే మనకు కరెక్ట్. ఆయన మనల్ని ఏ విధంగా ఉండాలో ఆయన ముందే మార్గం చూపించాడు. లూకారాసు సువార్తలోని 4వ అధ్యాయంలో 29-30 వచనం చదవండి. లూకారాసు సువార్త 4వ అధ్యాయము 29-30 వచనం చదవండి. ఆయన ఏం చేద్దాం అనుకున్నారు? ఆగ్రహంతో నిండుకున్నారు. ఆ రోజుల్లో సౌలుని దావీదుని తరుముతున్నప్పుడు సౌలు అసూయతో చేశాడు. అలాగే యేసుప్రభు వారికి హాని చేయలేదు. కష్టాల్లో, బాధల్లో, అనారోగ్యంలో ఉన్నవారిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపాడు, దైవ వర్తమానం బోధించాడు ఈ లోకంలో యేసుప్రభు వారు. ఆయనలో ఏ హాని, ఆయన అందరికీ ఉపకారిగా ఉన్నాడు యేసుప్రభు వారు. యేసుప్రభు వారే మనకి మాదిరి. యేసుప్రభువు ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో ఆయన్నే మనం చూడాలి. మనుషులు చూసినా, సంఘ నాయకులు చూసినా, ఎవరి లోకాన్ని చూసినా నష్టపోతాం. దావీదు మహారాజు అట్లా ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు, నష్టపోయాడు. కానీ మళ్ళా బలపరచబడ్డాడు. ఎట్లా బలపరచబడ్డాడో చూద్దాం. అయితే ఇక్కడ ఏమైంది? యేసుప్రభు వారి మీద ఆగ్రహం నిండుకొని ఆయన వెళ్ళగొట్టాడు పట్టణంలో నుండి. నన్ను కూడా విశాఖపట్నం నుంచి వెళ్ళగొట్టారు. కానీ దేవుడి దయ వల్ల ఒకవేళ సాలెంలో ఉన్నాను అనుకోండి, మీ దగ్గర రాను ఇంకా ఈ దినము. దేవుడు ఒక ఏర్పాటు కలిగిన వాడే ఉన్నాడు ప్రతి ఒక్కరికి. నాకు సాధు సుందర్ సింగ్ గారు, భక్త్ సింగ్ గారు, యేసుప్రభు వారు,
ఇంకెవరు జాన్ బన్యన్ గారు, విలియం గారు, వాళ్ళు ప్రపంచమంతా వెళ్ళారు. కానీ నేను ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న సంఘాలు కనీసము ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆదరించాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారు. ఈ దినాల్లో భక్సింగ్ గారు కట్టిన సంఘాలు కష్టాల్లో కట్టాడు, ప్రార్థన ద్వారా కట్టాడు. ఈ సంఘాల్లో దేవుని ప్రజలు, దేవుని సేవకులు అనేక నాయకుల ద్వారా బాధపరచబడుతున్నారు, శత్రువు చేత కన్నీటి గుండా వెళ్తున్నాడు. ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజలు సమస్యల గుండా, పాపం గుండా, రోమా సామ్రాజ్యం కూడా వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళారు. అయితే అక్కడ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, వేషధారులు ఆయన తరిమారు, వెళ్ళగొట్టారు, రాళ్లతో కొట్టారు, తలకిందులుగా పడదోయాలనుకున్నారు. ఇంకా కొండ బేట నుండి ఆయన తీసుకొని పోయేది. ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? దాటి తన మార్గం నడిపారు. దేవుని మార్గం మనం వెళ్ళాలి. దావీదు కూడా అట్లా అదుల్లాంకి వచ్చాడు. అట్లా ఆయన తప్పించుకున్నప్పుడు ఆయన దగ్గర 400 మంది వచ్చారు. 400 మంది ఎలాంటి వాళ్ళండి? అందులో డబ్బున్నాడు ఒక్కడు కూడా లేడు. అన్ని కష్టాలు గుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆడికొచ్చారు. దానికి నాయకుడు ఎవరు? పాపులను రక్షించేవాడు ఎవరు? మన ప్రార్థన వినేవాడు ఎవరు? యేసు ప్రభు వారు. మనం రక్షించి మరణపు నుండి, నరకం నుండి తప్పించేవాడు ఎవరు? యేసు ప్రభు వారు. ఆ దినాల్లో పాత నిబంధనలో దావీదు ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళని, అప్పుల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, అసమాధానం ఉన్న వాళ్ళందరికీ దావీదు రాజుగా, నాయకుడిగా ఉన్నాడు. మన పరలోక తండ్రి, మన ప్రభువు, మన తండ్రి, మన దేవుడు, మన సృష్టికర్త, ఆయన మన ప్రార్థన వింటాడు, మన కన్నీరు తుడుస్తాడు. ఈ విధంగా దావీదు మరలా అహీమేలకు అతని పక్షమ యెహోవా యుద్ధ చూడండి 22వ అధ్యాయం సమూయేలు గ్రంథము 10వ వచనం చదవమ్మా. అతని పక్షముగా యెహోవా యుద్ధ విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చేదనని చెప్పగా అహీమేలు దగ్గరికి వెళ్ళాడు. అతని పక్షం ఏం చేశాడండి? అహీమేలకు యాజకుడు కదా, యెహోవా యుద్ధ విచారణ చేశాడు. యెహోవా యుద్ధ విచారణ అనేది మనం నేర్చుకోవాలి. ఏ పని చేసినా ఎవరి దగ్గర విచారణ చేయాలి? యెహోవా యుద్ధ. ఇప్పుడు నాకేం కష్టం వచ్చింది అనుకోండి, మనుషుల దగ్గరికి వెళ్తాం కదండి, విచారిస్తాం. ఈ కష్టం ఎవరు తీసేస్తారు? లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, బ్యాంక్ దగ్గరికి వెళ్తాం, ఫైనాన్స్ ప్రాబ్లం. ఇవన్నీ కాదు, మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆలయానికి వెళ్ళాలి, దేవుని యొక్క మందిరానికి వెళ్ళి అక్కడ మనం ప్రార్థించాలి ఆ యొక్క దేవుని సన్నిధిలో. ఆ విధంగా అహీమేలు దగ్గరికి వచ్చాడు. అహీమేలు ఏం చేశాడు? అతని పక్షంగా, దావీదు పక్షంగా యెహోవా యుద్ధ విచారణ చేశాడు. విచారణ చేయటం కాకుండా ఆయన రాజుగా అవ్వకముందు ఆయన ఆత్మీయమైన యుద్ధ జీవితంలో ఏదైతే మొట్టమొదట గొల్యాతుని చెప్పాడో ఆ కత్తి ఇచ్చాడు. క్రైస్తవ జీవితము ఎలాంటి జీవితం తెలుసండి? ఆత్మీయమైన యుద్ధం ఇది. సాతానికి దేవునికి యుద్ధం జరిగింది. యేసుప్రభు గెలిచారు. మనం కూడా ఎలా ఉండాలి? జయించు వారిని కొనిపోగా ప్రభువు వచ్చుచున్నాడు. జయించేవారిగా ఉండాలి. ఆత్మ ఖడ్గం కలిగి ఉన్నాం, మనం వాక్యం అనే ఖడ్గం కలిగి ఉన్నాం. దేవుని దగ్గర విచారణ చేయాలి. క్రైస్తవ జీవితము మామూలు జీవితం కాదండి, యుద్ధముతో కూడిన జీవితము. ఆ విధంగా 2010లో ఒరిస్సా పంపించారు. ఎందుకు ఒరిస్సా పంపించారో మీకు తెలియదు, నాకు తెలుసు, ప్రభువు తెలుసు. నేను విశాఖపట్నం అరౌండ్లో ఉంటే ఏమవుద్ది? వాళ్ళ పప్పులు ఉడకు అక్కడ సౌలు లాంటి మనుషులకి, అందువల్ల పంపించాను. నేను ఏం చేశాను? నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తాను, 1940 నుంచి తెలియదు వాళ్ళకి. ఒరిస్సాలో మా తాతగారు అక్కడ పూజ చేసి చనిపోయాడు. ఆయనకి వెళ్ళి సువార్త చేయాలి. వీళ్ళైతే దినదినం చంపుతారు. ఒరిస్సాలో ఏం చేస్తారు? ఒక్కసారి చంపేసి పల్లకొని తీసుకెళ్ళిపోతారు. ఆస్ట్రేలియా అతన్ని తీసుకెళ్ళిపోయినట్టు. అది నాకు ఇష్టం. మనం పోట్లాడుకునే బదులు, దేవునికి అవమానం కలిగే బదులు వెళ్ళిపోవడం మంచిది. వాళ్ళు కుడికి వెళ్ళమంటే మనం ఎడంకి వెళ్ళాలి. వాళ్ళు లోతు అన్న నువ్వు ఎల్లు సోదమ గోమర కానీ ఇచ్చిపెట్టాడు, మంచిది. అయితే అబ్రాహాం దేవుడు ఇచ్చిపెట్టాడా? మనం ఇచ్చిపెట్టాలి. ఒక్క అడుగు కిందకి వచ్చినంత మాత్రాన మనకి ఏమీ తక్కువదు. ఆ విధంగా 2010లో వెళ్ళిపోయా. దేవుడు దేవుళ్ళు ఏమన్నాడు అంటే, నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని దీవిస్తాను, ఆశీర్దిస్తా అన్నాడు. ఆ విధంగా దావీదు అదులాంబులో ఉన్నా, జీపు అరణ్యంలో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా
ఇంకొకటి తెలుసండి, ఆకీష్ ఫిలిష్తీయులు కయ్యాల మీద పడ్డారట. పడితే దావీదు ఏం చేశాడు? నేను నా దగ్గర కత్తి ఉంది, నేను వెళ్ళిపోతాను, యుద్ధం చేస్తానడా? మనం అయితే అలాగే చేస్తాం. మన యుద్ధాలు శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైన దోపకరణను ధరించాలి. వాక్యం అనే ఖడ్గం ఉండాలి ముందు మన హృదయంలో, మన జీవితంలో. యేసు ప్రభువు వారు కూడా సాతాను ఆ శరీరాశ, నేత్రాశ, జీవప్రమంతో ఆయన శోధించినప్పుడు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? వాక్యము ద్వారా జయించాడు. ఈ రాళ్ళు రొట్టె చేసుకోమన్నాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుని వాక్యమే మనకు ఆ రొట్టె అయి ఉన్నది. ఆ విధంగా యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాసం ఉండి ఉన్నప్పుడు సాతాను శోధించినప్పుడు ఆ విధంగా శోధించింది. మనకు కూడా శోధనలు వస్తాయి, ముఖ్యంగా సేవ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తాయి. బాప్తిజం తీసుకుంటే ఇంకెక్కువ కష్టాలు వస్తాయి, కన్నీరు వస్తుంది, ప్రాణాపాయం గుండా వెళ్తాం. అయినప్పటికీ వాక్యం అనే ఖడ్గం మనం కలిగి ఉండాలి, దేవుని దగ్గర విచారించే కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు ఏం చేశాడు? అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతము చేయుదునా 23:2 అని యెహోవా యొద్ద. ఇప్పుడు అహీమెలెకు అక్కడ విచారించాడు. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా మనం కూడా అక్కడ సేవకుడు ప్రార్థిస్తాడో చివరిలో అది కాదు, మనం కూడా ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మన కష్టాల్లోనూ, మన బాధల్లోనూ, మన వేదనలోనూ, మన అనేకమైన ఆటంకాల్లోనూ, అనేకమైన అభ్యంతరాల్లోనూ, అనేకమైన శ్రమలు కూడా వెళ్తున్నప్పుడు, అనేకమైన మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ, మన ఆత్మీయ జీవితంలోనూ, మన కుటుంబ జీవితంలోనూ, మన విశ్వాస జీవితంలోనూ, మన సంఘ జీవితంలోనూ, మన సేవా జీవితంలోనూ ప్రభు దగ్గర విచారణ చేయాలి. దావీదు అట్లా విచారణ చేశాడు. ఈ అధ్యాయంలో చూస్తే 23 అధ్యాయంలో 4 సార్లు విచారణ చేశాడు. ఫస్ట్ కయ్యూలు వాళ్ళు ఏం చేశారు? ఫిలిష్తీయులు తరుముతున్నాడు. ఫిలిష్తీయుల్ని తరమడానికి, కయ్యూల వాళ్ళకి విడిపించడానికి దావీదుకి ఏ సంబంధం? దావీదు తరమట్లే కదా వాళ్ళు. ఫిలిష్తీయులు దావీదు యొక్క బలాన్ని చూశారు. ఫిలిష్తీయులు ఇంతకుముందు ఇశ్రాయేల్ చులకగా చూసేవారు ఆ గొలియాతు టైంలో. అయితే దావీదు ఎలాంటి యుద్ధసూరుడో ఎవరికి తెలుసండి? ఫిలిష్తీయులు భయపడిపోతారు దావీదు అంటే. యేసు ప్రభు అంటే సాతానికి భయం. సాతాను తలను చెడగొట్టాడు యేసు ప్రభు వారు. సాతాను ఇప్పుడు తల చిరిగిపోయింది. ఫిలిష్తీయులు జయం పొందలేరు. ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా దావీదు ఉన్నంత వరకు కూడా, దైవజనులు ఉన్నంత వరకు కూడా సంఘంలో సాతాను ప్రవేశించలేదు. ఈ దినాల్లో సాతాను ప్రవేశించింది సులువుగా అనేక కథగా. మనం ఏం చేయాలి? దావీదు ఎట్లా విచారించాడో దేవుని దగ్గర మనం విచారించాలి. ఈ విధంగా విచారిస్తే ఏం చేశాడు? కయ్యూలు రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కయ్యూలను రక్షించుము. దావీదు వెంటనే విచారించగానే ఏమిటి? దేవుడు యెహోవా దేవుడు, ఆ పరలోకమున్న దేవుడు, ఆ యేసుక్రీస్తు వారు మన పరమ దేవుడు సహాయం చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే రాజశేఖర రెడ్డి లాగా తొందరపడి వెళ్ళిపోతే ఏమవుద్ది? ప్రాణాపాయం. మాకు ఎగ్జాంపుల్ ఆయన దగ్గర సెక్యూరిటీ ఉంది. ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఆయన ఎక్కడున్నాడు? మళ్ళీ పదవిలో ఉన్నాడు. దాని దేవుని చిత్తం తెలుసుకోలేకపోయాడు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి అని దేవుడు చెప్తే వెళ్ళాలి. దేవుని చిత్తం తెలుసు. అప్పటికి బాప్తిసం తీసుకున్న 6 నెలలు కూడా అవ్వలేదు. దేవుని బిడ్డ, యేసుప్రభు అంటే ఇష్టము, ప్రార్థన చేసుకునేవాడు, బైబిల్ వాక్యం వినేవాడు, చర్చికి వెళ్ళేవాడు కనీసం సంవత్సరానికి 2-3 సార్లు, ఎంత బిజీగా ఉన్నా కానీ దేవుని యొద్ద విచారించలేకపోయాడు. అందువనే రాజశేఖర రెడ్డి మరణం హఠాత్తుగా వచ్చింది. ప్రియులారా, అంతటి సీఎం పదవి ఉన్నవాడు తప్పించుకోలేనప్పుడు మనమెంత? దావీదు ఏం చేశాడు? కయ్యూలను మీదకి వెళ్ళి ఫిలిష్తీయులను జయిస్తున్నా అనగానే విచారించగానే అంటే ఏం చేశాడు? దేవుడు వెళ్ళి కయ్యూలను రక్షించు అని చెప్పగానే ఏం చేశాడు? దావీదు మరలా అక్కడ ప్రజలు ఏం చేశారు? యోధా దేశం ఉండను మాకు భయం ఉన్నది, ఫిలిష్తీయులకి సైనికులకు ఎదురుగా కయ్యూలకు మేము వచ్చిన మరింత భయం కలుగును. అంటే ఇక్కడ మేము ఇక్కడ కూడా సౌలు చేత భయంలో ఉన్నాము, ఇంకా మేము కయ్యూల దగ్గరికి వెళ్తే ఫిలిష్తీయులు కూడా మాకు మరణ భయం తీసుకొస్తారు అని రివర్స్ వచ్చి దేవుడు వెళ్ళమంటున్నాడు, వీళ్ళు వద్దంటున్నారు. అలాగే వెనక్కి లాగుతారు మనకి. సో పౌలుని వెనక్కి లాగారు దేవుని సేవ చేయకుండా. అనేక ఆటంకాలు వస్తే దేవుని సేవ చేయకుండా, అనేకమైన శోధనలు వస్తే దేవుని పని చేయకుండా, దేవుని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయకుండా, విచారించకుండా
అయితే దావీదు మరలా 4వ వచనం యెహోవా యందు విచారణ చేసెను. నీవు లేచి కయ్యూలకు వెళ్ళము, ఫిలిష్తీయుని నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా దావీదు అతని జనులను కయ్యూలకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతం చేసి వారి పశువులను దోచుకుని ఇలాగిన దావీదు కయ్యూల కాపురస్తులను రక్షించాడు. ఇప్పుడు కయ్యూలో వాళ్ళు రక్షించాడు. ఆ కయ్యూల ప్రజలకి మరలా పోగొట్టుకుందల్లా ఇచ్చాడు. ఆ విధంగా విచారించిన ద్వారా జయం వస్తుంది. ప్రార్థించగా మనకు జయమిస్తాడు. ప్రార్థన దేనికైనా ప్రార్థన. దావీదు మహారాజు ఎట్లా ప్రార్థన చేశాడు, యేసు ప్రభువారు ఏ విధంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడో ఆ విధంగా మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థన లేకపోతే నష్టపోతాం. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేశాడు సౌలు, దావీదు కయ్యూలకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారంలో అడ్డగడలను అంటే చుట్టూ ఆ కయ్యూల పట్టణ చుట్టూ ఏం చేశాడు రాజు సౌలు, ఆయన్ని చంపాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు మరలా దావీదు ఏమంటున్నాడు అడ్డలేడు. ఏమన్నాడు చూడండి, 9వ వచ్చేది అమ్మా. సౌలు తనకు కీడు చేయడం ఉద్దేశించున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారుని ఏఫోదు తెమ్మన్నాడు. యాజకుడైన అబ్యాతారుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, ఇంకా చచ్చిపోతాడు. ఇంకా చుట్టూ బంధించాడు దావీదుని సౌలు. ఎక్కడికి వెళ్తాడు, వచ్చేస్తున్నాడు, తంతున్నాడు, చంపుతున్నాడు, సైన్యాన్ని పంపిస్తున్నాడు. నేను ఇక్కడి నుంచి హెబ్రోన్కి వచ్చాను 2005లో 2006లో 2006లో నన్ను నర్సీపట్నం పంపించారు. 3 సంవత్సరాలు ఉన్నాను. అప్పుడే మందిరము డెడికేషన్ అయింది, పెద్ద మందిరము. అక్కడ ఉంటే ఏమైంది, చాలామంది విశాఖపట్నం అంతా ఉన్న వాళ్ళంతా కూడా నా దగ్గరికి వచ్చేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడు. ఇప్పటికీ కూడా చాలామంది 80% పీపుల్ విశాఖపట్నం సాలెంలో ఉన్న బిలీవర్స్తో మాట్లాడుతుంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెల్లారికల్లా నాకు న్యూస్ వస్తుంటుంది. అన్నా మీరు రెండన్నా మీరుంటే చాలా బాగుండేది. మార్టిన్ గారు మీరుంటే మూరము దేవుని ఆత్మ ఉండేది. ఇప్పుడు ఆత్మ లేదు. ఏముంది, నరగోస ఉంది. నరగోస అంటే తెలుసా మీకు, నరుల ఆత్మ, పరలోక ఆత్మ లేదు. ఏముంది, నరుల ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ పోతే ఏమవుతుంది, అది దురాత్మ వచ్చింది సౌలు మీదకి. ఈ దినాల్లో మన సంఘాల్లో కూడా డేవిడ్ భక్సింగ్ గారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ 2002లో స్పష్టంగా దేవుడు చూపించాడు. దేవుని ఆత్మ వెళ్ళిపోతే ఏమొస్తుంది, దురాత్మ మన మధ్య ఉంటుంది. మన మధ్య సాతాను వెలుగుదూత వలె ఉన్నాడు, కూర్చున్నాడు కూడా. అందువల్ల మనము మెలుగుగా ఉండి ప్రార్థించాలి. ఏది దేవుని ఆత్మ, ఏది దురాత్మ అని మనం ప్రార్థనలో గడపాలి. ఈ అబ్యాతారు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏపోదు తెమ్మన్నాడు. తెమ్మన్నాడండి, ఏపోదు అంటే ఏడో తెలుసా మీకు, యాజకుడు ధరిస్తాడు. ధరించిన తర్వాత ఏపోదు ఎట్లుంటుంది, ఈ గుండె మీద ఇటు ఉంటుంది. గుండె మీద అది వేరే చెప్పలేను, ఇటు చెప్తా ముందు. ఇది చెప్తే మళ్ళీ ఏపోదు గురించి చెప్పాలని బోల్ టైం పడుతుంది, టైం చాలు. ఇప్పుడు ప్రార్థనకు వచ్చాం. ఇక్కడ ఏముంటుంది, ఉరిము తుమ్మిము ఉంటుంది. ఉరిము తుమ్మిము ఏంటో తెలుసా మీకు, ఉరిము తుమ్మిము ఆయన వెలుగు, ఆయన సత్యము. ఇంకొకటి ఏంటంటే దేవుని దగ్గర విచారించడము, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. నీతి, సత్యము, వెలుగు తెలుసుకోవడం. అందుకని నీ వెలుగు, నీ సత్యమును బయలుదేరి చేయము. ఊరియము తుమ్మిము ఉంటుంది ఏపోదు దగ్గర. మీకు కావాలని నిర్గమాకాండంలో చదువుకోండి. ఆ నిర్గమాకాండంలో తీయాలంటే టైం చాలదు, అవన్నీ చదవ టైం లేదు. అందువల్ల ఈ ఏపోదు తెమ్మన్నాడు. ఎక్కడ తెమ్మన్నాడు, మనమైతే చెప్తాం అన్నా మీరు ప్రార్థన చేయండి అన్నా అని సేవకుడు వదిలేస్తాం. తెమ్మన్నాడు. తెమ్మని ఏమన్నాడు కయ్యూల జనులు నన్ను అతను అప్పగించుదురా. 11వ వచనము, నీ దాసుడైన నాకు వినబడినట్టు సౌలు దిగివచ్చునా, ఇశ్రాయేలు దేవా దయచేసి నీ దాసుని నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతను దిగివచ్చును, యెహోవా సెలవిచ్చును. అంటే దిగివచ్చినని పట్టుకుంటాడా. ఇంకొకటి, ఈ విధంగా ప్రార్థించినప్పుడు కయ్యూల జనులు నన్ను చూచి సౌలు చేతికి అప్పగించురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురు. కయ్యూల వారు తప్పించాడు, కాపాడాడు. అదే కయ్యూల ప్రజలు ఏం చేశారండి, సౌలుకి అప్పగిద్దామని చూశాడు. ఈ రోజుల్లో ప్రభు ద్వారా మనం రక్షించబడ్డాం, ప్రభు ద్వారా దీవించబడ్డాం. ప్రభువునికి ఆ దినాల్లో రోమాసంలో సిలువ వేయబడ్డది. ఇప్పుడు మనం ప్రభువుని దినదినము సిలువ వేస్తున్నాం. మన చేష్టల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క శరీర సంబంధమైన జీవితం ద్వారా ప్రభువుని చిత్తము తెలుసుకోకుండా, ప్రభు వాక్యానుసారంగా జీవించకుండా, ప్రభు దగ్గర విచారించకుండా, మన ఓన్ మైండ్ కలిగి దేవుని మందిరంలో కూడా, దేవుని సేవలో కూడా మరలా ఆయన సిలువ వేస్తున్నాం బాహాటంగా. ఇది భయంకర దినాల్లో ఉన్నాం.
అందుకే 3-2 రోజుల కింద ఏమైందండి? భూకంపం వచ్చింది ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ సూచనలు. ప్రభు త్వరగా వస్తున్నాడు. మనం త్వరగా మెలకు కలిగి మనం సిద్ధపడాలి. ఆ దినాల్లో చూస్తే 10 మంది కన్యకులు నిద్రపోతున్నారు. దాని గురించి వేరే వర్తమానం. ప్రియులారా, ఈ రోజుల్లో సంఘం ఎలా ఉంది? ఎలా ఉంది మన ఆత్మీయ జీవితము? మన ఈ సియోను సంఘంలో ప్రార్థనా జీవితము మెలుగుగా ఉండి ప్రార్థిస్తున్నామా? ప్రభు రాకడ కొరకు ప్రభు దగ్గర విచారిస్తున్నామా? దావీదు మహారాజు లాంటి వాడే దేవుని దగ్గర 4 సార్లు విచారించాడు. 2 సార్లు యాజకుడి దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు? మరణాపాయం గుండా వెళ్ళాడు కాబట్టి. ఆ విధంగా దావీదు కయ్యూల వారిని రక్షించాడు. అదే కయ్యూల ప్రజలు దావీదుని అప్పగించాడు. అప్పుడేమన్నాడు దేవుడు? ఈ కయ్యూల జనులను, నా జనులను సౌలు చేతికి అప్పగించుదని దావీదు మళ్ళా మనవి చేయగా యెహోవా నిన్ను అప్పగించుదని సెలవిచ్చాను. అంతటి దావీదు దాదాపు 600 మంది అని అతని జనులు తెచ్చి కయ్యూల నుండి తరలి ఎక్కడికి పోకుండా అక్కడికి వెళ్ళిపోయాయి. దావీదు కయ్యూల నుండి తప్పించుకున్న సంగతి సౌలుకు విని, అయితే దావీదు అరణ్యంలో, కొండ స్థలంలో ఎందును, జీపు అరణ్యముని ఎందును, పర్వతల మందును నివాసము చేయించుండెను. సౌలు అనుదినము అతను వెదికినను. దేవుడు సౌలు చేతికి అతను అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకున్నప్పుడు దావీదు జీపు అరణ్యంలో ఒక వనమున దిగాను. ఈ విధంగా దావీదు దేవుని దగ్గర విచారించి తన ప్రాణాపాయం గుండా ఇశ్రాయేలు ప్రజలైన సౌలు రాజు తరుగుతున్నప్పటికి, తన మామైన సౌలు తరుగుతున్నప్పటికి కూడా దావీదు ఎన్నోసార్లు, 3 సార్లు అనుకుంటా, 4 సార్లు అనుకుంటా తప్పించుకొని ప్రాణాపాయకుండా ఆ యొక్క అరణ్యంలోనికి వచ్చాడు. జీపు అరణ్యంలోను, ఇంకా కొండ స్థలాల్లోనూ, ఇంకా అనేక ప్రాంతాల్లో బయలుదేరి ఆ వనంలోనూ ఆయన ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, కీర్తన 18వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తున్నాడు. దావీదు కీర్తన, ఇది దావీదు కీర్తన చూడండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన అని చెబుతూ, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గం. ఇప్పుడు దావీదుకి కోట కాదు దుర్గము, దేవుడే దుర్గమైపోయాడు. రాజులు కోటలు కట్టుకుని ఉంటారు, ఆ కోటలోనే చచ్చిపోతారు. కానీ దావీదు దేవుడే దేవుడే నాకు ఆశ్రయమును దుర్గమునే అన్నాడు. కీర్తన 40వ అధ్యాయం చూస్తే ఈ విధంగా దావీదు యెహోవా నా కేడము, యెహోవా నా శృంగము, యెహోవా నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గముని రాస్తున్నాడు. దావీదు అనేక అనుభవాలు గుండా వెళ్ళాడు, అనేకమైన ప్రాణాపాయాలు గుండా వెళ్ళాడు, అనేకమైన కష్టాలు గుండా వెళ్ళాడు, అనేకమైన కన్నీటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. తన ప్రాణాన్ని తప్పించుకుని దేవుడే అతనికి ఆశ్రయం అయిపోయాడు. దేవుని యొక్క ఆశ్రయం, దేవుని యొక్క ఆశ్రయం యొక్క గొప్ప భద్రత దావీదు తన జీవితం ఎరిగిన వాడే ఈ విధంగా అంటున్నాడు, మరణపురు పాసులు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొరుల వలె నా మీదకి పడి బెదిరింపగలను, పాతాళ పాసులు నన్ను అరికట్టుగను, మరణ పురులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలపించి నా ప్రార్థన అంగీకరించాను, నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాను. ఈ విధంగా దావీదు మహారాజు ఆ విధంగా శ్రమల్లో మొరపెట్టాడు, దేవునికి ప్రార్థన చేశాడు. మనం కూడా మన శ్రమల వైపు చూడకండి, మన కష్టాల వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థించాడు చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ వచనము, 5వ అధ్యాయం 7వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనం, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం గట్టిగా చదవండి. మహారోగులతోనూ కన్నీళ్లతోనూ మరణం నుండి రక్షింపగలవని ప్రార్థనలను యాత్రలను సమర్పించి భయభక్తులు కలిగి ఉంది ఆయన అంగీకరించి. మనము కూడా మన కష్టాల వైపు, మన బాధలు గుండా వెళ్తున్నాం, అనేక ఆటంకాలు గుండా వెళ్తున్నాం. ఈరోజు చూశాను, రాజస్థాన్లో మత మార్పిడి కేసు వచ్చింది, చాలామందిని అరెస్ట్ చేశారు. నార్త్ ఇండియాలో క్రైస్తత్వము కనీసం బైబిల్ పట్టుకుని వెళ్తే, ఒరిస్సాలో కూడా బైబిల్ పట్టుకుని వెళ్తే 3 సార్లు నన్ను చంపుదామని చూశారు. అనేక సార్లు తప్పించుకొని నేను చుట్టుపక్కల ప్రాంతాలు దాక్కునే రోజులు ఉన్నాయి. ఒకవేళ నేనున్న ఇంట్లో కూడా ఉన్నా సరే ఇంటి చుట్టూ ఎగ్గెట్టేస్తారు రాత్రి. అందువల్ల తప్పించుకొని ఎన్నో ఫోన్లు వచ్చాయి. ఆ చుట్టుపక్కల భువనేశ్వరం నుంచి సేవకులు, బరంపూర్ నుంచి, అన్న మీరు ఇక్కడికి వచ్చేయండి అన్న, లేకపోతే మీరు వైజాగ్ వెళ్ళిపోండి, ఇక్కడ ఉంటే మీరు చంపేస్తారు,
నన్ను చంపేసిపోనియండి, నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను, దేవుని పని మా అన్నాను. అన్న మీరు ఉండాలన్నా అని చెప్పి నన్ను రాత్రి టికెట్ బుక్ చేసుకొని భువనేశ్వర్ తీసుకొచ్చాను. భువనేశ్వర్ 150 కిలోమీటర్ల దూరంలో జాజ్పూర్ అనే ప్రాంతంలో సేవ చేశాను. దేవుడి దేవుళ్ళు అక్కడ కొంతమంది రక్షించబడ్డారు, ఒక 50-70 మంది. 2 సంఘాలు కట్టాం. అలాగే కొంతమంది శిష్యులు తయారు చేశాను. దేవుడి దేవుళ్ళు వాళ్ళు సేవ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ. నేనున్నా లేకపోతే ఫోన్లో నేను కాంటాక్ట్ జోసఫ్ అని ఒక అతను, కేపీ దాస్ అని ఒక అతను, మాలిక్ అని ఒక అతను, ఇంకా డాక్టర్ గారు. దేవుడు తన కొంతమందిని ఇచ్చాడు. దేవుడు మాట తప్పని మాట ఇచ్చేవాడు, మాట తప్పని వాడు. ఆయన అక్కడ తన కార్యాన్ని చేశాడు. ఒరిస్సా అద్భుత కార్యాలు చూశాను. అదే టైంలో ఆటంకాలు వచ్చాయి. దేవుడు వాగ్దానం ఇచ్చిన వాడు దాన్ని నెరవేరుస్తాడు. నువ్వు అడుగుపెట్టి ప్రతి స్థలాన్ని ఇస్తానన్నాడు. ఆ విధంగా దేవుని కృపను బట్టి భువనేశ్వర్లో పెద్ద మందిరం ఉంది. దాన్ని మనలాగా బహిరంగంగా సువార్త చేయలేదు, బహిరంగంగా బైబిల్ పెట్టుకొని రాలేదు. ఆ విధంగా దేవుడు కాపాడుతున్నాడు. నార్త్ ఇండియాలో దేవుని ప్రజలు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది దెబ్బలు తిన్నారు. ఒకరోజైతే ఇదే విజయరావు సేవకుడిని అయితే అక్కడ సేవకుడు పిలుపు అని ఉన్నాడు భువనేశ్వర్లో. సువార్త చేస్తున్నాం ఆగస్టు 15 నాడు, పర్లేదని కొట్టారు సేవకుడిని. ఎలా కొడతారంటే రక్తం రాకుండా కొడతారు. ఇనప దాంతో కొడితే రక్తం వస్తుంది కదా, దేంతో కొడతారు తెలుసా మీకు? దేంతో కొడతారు చూడండి. మనము నీళ్ళు పైపులు ఉంటాయి చూసారా, నీళ్ళు పైపులు స్ట్రాంగ్ ఉంటాయి, వీపు మీద కొడుతుంటారు. కొట్టారంటే రక్తం రాదు, అది దాని సుర్రమని తగులుతుంది, ఎర్ర కందిపోద్ది ఒళ్ళంతా. అలాగా ఆయన రాయలసీమ నుంచి వచ్చాడు కొంతమంది సేవకులు అక్కడ సేవ చేయడానికి. బరంపూర్లో ఒక సేవకుడు పిలుపు బెరదండి కొట్టకుండా కొట్టారు. ఆయన అలా భరించుకొచ్చాడు. ఈయన నన్నును విజయరావు బస్సు ఎక్కి వచ్చాం. ఏ బస్సు? మామూలు బస్సు. అదే స్కూటర్ మీద అయితే వెంటబడి కొడతారు. ఆ విధంగా తప్పించుకొని వచ్చాం. అపోస్తలుడైన పౌలు కూడా ఒకటి దగ్గర 39 అనేక సార్లు శ్రమకుండా వెళ్ళాడు. యేసు ప్రభు వారు కూడా శిలువ మరణం పొందినదిగా తగ్గించుకున్నాడు. మనం ఈ లోకంలో సేవ చేస్తున్నప్పుడు మనం కూడా ప్రభు దగ్గర ప్రభు కొరకు ముందు సాగాలి. శిలువను మోసుకుంటూ మన జీవితాలు ఉపేక్షించుకుంటూ ప్రభు సేవలో కొనసాగాలి. సేవ నుంచి వెనక్కి వెళ్ళకూడదు. ఆ విధంగా భువనేశ్వర్లో కొద్ది రోజులు తలదాచుకున్నాను. మళ్ళీ వెళ్ళాను. అనేక సార్లు వచ్చినా సరే ఇదే హెబ్రోనులో నన్ను విశాఖపట్నంలో ఉండకూడదని లోకంలో ఉన్న నాయకులు నేను ఒరిస్సా పంపించారు. అయినా 15 సంవత్సరాలు ఓర్చుకుని సేవ చేశాను. అయితే దేవుని కృపను బట్టి దేవుడి చిత్తం ఏమైందో ప్రార్థన చేయండి. ఎన్నో ఆటంకాలు గుండా అపోస్తలుడైన పౌలు ఎట్లా కష్టాలు కూడా వెళ్తున్నాడు, ఆ విధంగా సేవకులమైన అనేక మంది కష్టాలు కూడా వెళ్తున్నారు, చెరసాలు కూడా వెళ్తున్నారు, జైల్లో ఉన్నారు అనేక మంది. ఈ దినాల్లో రాబోయే దినాల్లో ఇంకొక 3 years ఎట్లా ఉంటుందో తెలీదు. ఇప్పటికే యూపీ, హర్యానా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, ఒరిస్సా, మణిపూర్లో ప్రజలు హింసించబడుతున్నారు మరణ పరిస్థితులు గుండా. వారి కొరకు ప్రార్థించాలి. ఇది కావాలి అది కావాలని వాటి కొరకు ప్రార్థన కాదు. సంఘంలో మనం ఏది ప్రార్థిస్తామో అది పాతాళలోక ద్వారబంధం నిలవలేరు. ఈ రోజుల్లో మనం ప్రార్థిద్దాం. ప్రభువా నీ చిత్తమైతే నీ సేవకులను కాపాడండి, ప్రభువా నీ సువార్తికులను కాపాడండి. ఈ రోజుకి రోజు 4 సార్లు ప్రార్థన చేస్తా. ప్రభువా నా బిడ్డ కొరకు తర్వాత ప్రార్థన చేస్తా. చివరిలో నీ సేవకుల్ని, నీ సువార్తికుల్ని, నీ క్రైస్తవుల్ని కాపాడండి. మా దేశంలో, మా దేశము నాయకులకి, మా దేశంలో మంత్రులకి కనువిప్పు కలిగించండి. వారు క్షమించండి. వారు ఏం చేస్తున్నారో తెలియదు, ఎందుకంటే ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత నుండి తప్పించబడిలాగా ప్రభువా అని ప్రార్థించండి. ఆ విధంగా మనం ప్రార్థిద్దాం. ఈ దినాల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. అనేక ఆటంకాలు వస్తాయి. అనేక మంది సేవకులు కష్టాలు కూడా వెళ్తున్నారు. దావీదులాగా, యేసు ప్రభు వారిలాగా. నార్త్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, పర్లేదు కేరళ, కానీ చాలా భయంకరమైన దినాలు ఉన్నాం. ప్రార్థిద్దాం. ఒక అరగంట ప్రార్థన చేసి ముగిద్దాం. రండి.